ఇక గత 2 సంవత్సరాల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ మహానగరం ఏ విధంగా అతలాకుతలమైందో మనం చూసాము. సో కాలనీలన్నీ కూడా మరి జలమయమైనటువంటి పరిస్థితి. సో ప్రధాన రహదారులన్నీ కూడా మరి చెరువుల్ని తలపించినటువంటి పరిస్థితి. నయీం నగర్ కావచ్చు, అదేవిధంగా హనంకొండ హంటర్ రోడ్ కావచ్చు, నక్కలగుట్ట కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా సిటీ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. సో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితిని మనం చూసాము. సో అంటే మెయిన్ కాలనీల్లో కూడా మరి భారీగా వరద నీరు చేరి చెరువుల్ని తలపించడంతో మరి ప్రజలు ఇక్కట్టుపడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. సో ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు కావచ్చు, లేకపోతే ఏకదాటిగా ఒకేసారి ఒక 12 గంటల వర్షం కురిస్తే గనక మరి వరంగల్ నగరం అంతా కూడా అతలాకుతలమైనటువంటి ప్రమాదం కూడా పొంచి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే స్పాంజ్ పార్కుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఏదైతే వరంగల్ హనంకొండ ప్రాంతాల్లో ముంపు సమస్య ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రహదారులు లోతట్టు ప్రాంతాల్లోని వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడానికి ఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు అయితే మరి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. స్పాంజ్ పార్కులు అనేటటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఒకసారి కనుక గమనిస్తే చెన్నై నగరం నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లు మనకైతే తెలుస్తూ ఉంది. సుమారు 11 ఏళ్ల క్రితం చూసినట్లయితే కనుక చెన్నై నగరాన్ని వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. రహదారులు, కాలనీలు, విమానాశ్రయాలు పూర్తిగా నీట మునిగి 5-6 రోజుల పాటు కూడా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి. సో అదేవిధంగా చూసినట్లయితే కనుక భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా సంభవించినటువంటి పరిస్థితి. సో ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకొని వరద ముంపును తగ్గించడానికి చెన్నైలో దాదాపు 57 స్పాంజ్ పార్కుల్ని ప్రతిపాదిస్తే ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే కనుక దాదాపు 21 పార్కులు అయితే నిర్మాణ దశలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో గ్రేటర్ వరంగల్ పరిధిలో 45 లోతట్టు ప్రాంతాలు, అలాగే వరంగల్ హనంకొండ ప్రాంతాల్లో 25 ప్రధాన రహదారులకు తరచుగా వరద ముంపు సమస్య ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అంటే కొద్దిగా వర్షం ఎక్కువగా పడితే చాలు అవన్నీ కూడా మరి కాలనీలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మరి నీరు చేరి మరి ఇళ్లలోకి నుంచి బయటికి రానటువంటి పరిస్థితి అయితే తలెత్తుంటుంది. సో ఇలాంటి ప్రాంతాల్లోనే స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకురాలు ఆదేశాలు అయితే జారీ చేశారు. వరంగల్ హనంకొండలోని కొన్ని కీలక ప్రాంతాలు ఇక్కడ స్పాంజ్ పార్కులను ఏర్పాటు చేయాలని ఇంజనీర్లు కూడా మరి సూచిస్తూ ఉన్నారు. కాజీపేట కావచ్చు, ఎన్ఐటి, హనంకొండ, వడ్డెపల్లి సెంటర్, అదాలత్ సెంటర్, నకలగుట్ట, కేయూసీ కూడలి, అదేవిధంగా హనంకొండ చౌరస్తా, అలంకార్, వరంగల్లోని ములుగు రోడ్ కావచ్చు, ఎంజిఎం సెంటర్, కాశీబుగ్గ, వరంగల్ అండర్ బ్రిడ్జ్, హంటర్ రోడ్, పాపయ్యపేట వంటి ప్రాంతాల్లో ఈ యొక్క స్పాంజ్ పార్కులను అయితే ఏర్పాటు చేసే దిశగా మరి అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాబోయేటటువంటి ముంపును అంచనా వేసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి మరి వరద ముంపు నుంచి కాపాడడానికి, వరద బారి నుండి మరి కాపాడుకోవడానికి కావచ్చు, మరి వరద నీటిని మరి ఒడిసిపట్టుకోవడానికి కావచ్చు, ఈ యొక్క స్పాంజ్ పార్కులు అనేవి మరి ఎంతో కీలకంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాలి.